Hello everyone, welcome to Sri Math World. Complex numbers level 1 JEE bits. The modulus amplitude form of 1 minus I into root 2 is అని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉందంటే ఎక్స్ ప్లస్ ఐవై ఆర్ ఎక్స్ మైనస్ ఐవై ఫామ్లో ఉంది. ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2, r equal to root of x square plus y square that equal to root 1 plus 2 that equal to root 3. తీటాని ఫైండ్ అవుట్ చేస్తే tan theta equal to y by x that equal to minus root 2 by 1. That implies theta equal to tan inverse minus root 2. Modulus amplitude form is r into cos theta plus I sin theta. One minus I root 2 equal to r into root 3 into modulus amplitude form is root 3 into cos of theta అంటే tan inverse minus root 2 plus I into sin inverse sin of tan inverse minus root 2 that equal to root 3 into cis of tan inverse minus root 2. Option cis of root 3 into cis of tan inverse minus root 2, third option. Next, log of log I value find out చేస్తే here I equal to 0 plus I into 1 అంటే కాస్లో 0 degrees cos 90 cos pi by 2 plus I into sin pi by 2. సో I అంటే cos pi by 2 plus I sin pi by 2, దీన్ని e పవర్ I into pi by 2 అని రాస్తాం. e పవర్ I theta equal to cos theta plus I sin theta. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని cos pi by 2 plus I sin pi by 2 అంటే ఈ పవర్ I ఇంటూ pi by 2 వస్తుంది. సో లాగ్ ఆఫ్ లాగ్ ఐని కన్సిడర్ చేస్తే దట్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఈ పవర్ I ఇంటూ pi by 2. పవర్లో ఉన్న వాల్యూ లాగ్ ఆఫ్ I ఇంటూ pi by 2 లాగ్ ఈ బేస్ ఈ బేస్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే బేస్ ఈ ఉన్నట్టు, లాగ్ ఈ బేస్ ఈ అంటే 1 కనుక దట్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ I ఇంటూ pi by 2. సిన్స్ లాగ్ ఈ బేస్ ఈ ఈక్వల్ టు 1 దట్ ఈక్వల్ టు ఇది లాగ్ ఏబి ఫామ్లో ఉంది, లాగ్ ఏ ఈ ప్లస్ లాగ్ బి దట్ ఈక్వల్ టు ఈ వాల్యూని I అంటే మరలా ఈ పవర్ pi by 2 అని రాయొచ్చు. ఈ పవర్ I ఇంటూ pi by 2 ప్లస్ లాగ్ pi by 2 దట్ ఈక్వల్ టు పవర్లో ఉన్న వాల్యూ I ఇంటూ pi by 2 లాగ్ ఈ బేస్ ఈ ప్లస్ లాగ్ ఆఫ్ pi by 2 దట్ ఈక్వల్ టు లాగ్ ఈ బేస్ ఈ అంటే 1 కనుక I ఇంటూ pi by 2 ప్లస్ లాగ్ pi by 2 వస్తుంది. I ఇంటూ pi by 2 ప్లస్ లాగ్ pi by 2 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ tan ఆఫ్ I ఇంటూ లాగ్ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి. ఈ వాల్యూని tan ఆఫ్ ఈ లాగరిథం వాల్యూస్ ఏ బై బిని రివర్స్ చేసి బి బై ఏ అని రాస్తే లాగ్ ఏ బై బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ లాగ్ బి బై ఏ. సో అట్లా ఇది కన్వర్ట్ చేస్తే మైనస్ I ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి. ఫస్ట్ ఈ వాల్యూ వరకు తీసుకొని రేషనలైజ్ చేస్తే కన్సిడర్ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి ఇంటూ దీన్ని రేషనలైజ్ చేస్తే ఏ ప్లస్ ఐబి బై ఏ ప్లస్ ఐబితో రేషనలైజ్ చేస్తాం. దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ బై
ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బీ స్క్వేర్ అంటే ప్లస్ బీ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఇక్కడ ఈ వాల్యూ రియల్ ఇమాజినరీ సపరేట్ చేస్తే ఏ ప్లస్ ఐబీ హోల్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకుంటే దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో దీనికి కంటిన్యూషన్ దట్ ఈక్వల్ టు ఏ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బీ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్. లెట్ కాస్ తీటా ఈక్వల్ టు కన్సిడర్ చేస్తే కాస్ తీటా ఈక్వల్ టు ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని తీసుకుంటే దట్ ఇంప్లైస్ సైన్ తీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా నుంచి ఆ వాల్యూ బీ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ట్యాన్ తీటా ఈక్వల్ టు కూడా ఫైండ్ అవుట్ చేస్తే ట్యాన్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా అంటే వచ్చే వాల్యూ ఈ వాల్యూ డివైడెడ్ బై ఈ వాల్యూ సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా దట్ ఈక్వల్ టు బీ బై ఏ వస్తుంది. ఇప్పుడు మనం కన్సిడర్ చేసిన ఏ ప్లస్ ఐబీ బై ఏ మైనస్ ఐబీ అంటే ఏం రాయొచ్చు అంటే ఈ వాల్యూని కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఫామ్లోకి వచ్చింది కనుక ఇది ఈ పవర్ ఐ ఇంటూ తీటా అని మనం కన్సిడర్ చేసాం హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఈ పవర్ 2 తీటా ఐ లేదా 2i తీటా ఈ వాల్యూ వస్తుంది. సో దీన్ని ట్యాన్లో అప్లై చేస్తే ట్యాన్ ఆఫ్ మైనస్ ఐ ఇంటూ లాగర్థం ఈ వాల్యూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబీ బై ఏ మైనస్ ఐబీ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ మైనస్ ఐ ఇంటూ లాగ్ ఆఫ్ ఈ వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే ఏ ప్లస్ ఐబీ బై ఏ మైనస్ ఐబీని ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన వాల్యూ ఈ పవర్ 2i తీటా ఈ పవర్ 2 తీటా ఐ. సో ఈ వాల్యూ ట్యాన్ తీటా ఇంటూ పవర్లో ఉన్న వాల్యూ 2 తీటా ఐ లాగ్ ఏ పవర్ బి అంటే బి లాగ్ ఏ వస్తుంది కనుక ఈ పవర్లో ఉన్న వాల్యూ ఇక్కడ మల్టిప్లై అవుతూ వస్తుంది లాగ్ ఈ బేస్ ఈ. లాగ్ ఈ బేస్ ఈ అంటే లాగ్ ఈ బేస్ ఈ వాల్యూ 1 కనుక సిన్స్ లాగ్ ఈ బేస్ ఈ ఈక్వల్ టు 1 ఈ వాల్యూని బేస్ చేసుకుని tan theta of tan of I స్క్వేర్ అంటే -1 ఫైనల్గా ఇది 2 తీటా వస్తుంది దట్ ఈక్వల్ టు 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా దట్ ఈక్వల్ టు 2 ఇంటూ tan theta అంటే 2 ఇంటూ బి బై ఏ బై 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సింప్లిఫై చేస్తే 2ab బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. 2ab బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఐ రూట్ 3 బై 1 మైనస్ ఐ రూట్ 3 అని వచ్చింది. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఐ రూట్ 3 బై 1 మైనస్ ఐ రూట్ 3ని రేషనలైజ్ చేస్తే 1 ప్లస్ ఐ రూట్ 3 బై 1 ప్లస్ ఐ ఇంటూ రూట్ 3 దట్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది బి దట్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ న్యూమరేటర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా 1 ప్లస్ ఐ స్క్వేర్ 3 అంటే -3 నెక్స్ట్ ప్లస్ 2 రూట్ 3i బై 4 దట్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ -2 ప్లస్ 2 రూట్ 3i బై 4 that equal to log of -1/2 plus root 3/2 into I that equal to cosలో ఈ యాంగిల్
సో కాస్ వాల్యూ నెగిటివ్, సైన్ వాల్యూ పాజిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో ఈ యాంగిల్ తీటా ఈక్వల్ టు పై మైనస్ ఈ యాంగిల్ 60 degrees, పై మైనస్ పై బై 3 అంటే 2π/3 వస్తుంది. సో కాస్లో వచ్చే యాంగిల్ 2π/3 అయితే ఈ రిజల్ట్ వస్తుంది. ప్లస్ సైన్లో i ఇంటూ సైన్ 2π/3. సో దీన్ని లాగ్ ఆఫ్ ఈ పవర్ i ఇంటూ 2π/3గా రాస్తాం. దట్ ఈక్వల్ టు i ఇంటూ 2π/3 ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ దట్ ఈక్వల్ టు i ఇంటూ 2π/3. i ఇంటూ 2π/3 అంటే సెకండ్ ఆప్షన్. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.